ఎలక్టోరల్ బాండ్స్ డీటెయిల్స్ అందించడానికి గడువు పొడిగించాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. రేపటిలోగా పూర్తి వివరాలు వెల్లడించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నల్లధనం పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఎలక్టోరల్ బాండ్లను ఎందుకు బయట పెడతలేరని ఎస్బీఐని ఆర్పార్ అరుచుకుందుల్లా సుప్రీంకోర్టు రేపొద్దున జామ్లా 5 గంటల వరకు మొత్తం వివరాలు ఎన్నికల సంఘానికి ఇయ్యాల్సిందే అని ఆర్డర్ వేసింది. లేలే జూన్ 30 తారీఖు దాకా టైం కావాలని బ్యాంకోళ్ళు అడిగితే మేం తీర్పిచ్చి 26 రోజులు ఇన్ని దినాలు ఏం చేసిండ్రని గట్టిగానే అడిగింది. ఎలక్టోరల్ బాండ్లంటే రాజకీయ పార్టీలకు ఇచ్చే సీక్రెట్ చందాలు. ప్రామిసరీ నోట్ లెక్క ఎస్బీఐ బ్యాంకుల 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి రూపాయలే అమ్ముతారు. పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లు శ్రీమంతులు ఈడ కొనుక్కొని నచ్చిన పార్టీలకు ఇస్తే వాళ్ళు కావాల్సినప్పుడు బ్యాంకుల పైకం ఇడిపించుకుంటారు. ఏకాన ట్యాక్స్ ఉండదు. ఎవరిచ్చిండ్రో ఎంత ఇచ్చిండ్రో బయటికి చెప్పకుండా సెంటర్ వాళ్ళు చట్టం తెస్తే చల్ అట్లెట్లుంటదని కొందరు దేశం పెద్ద కొట్టుకు పోయినరు. బ్లాక్ మనీ చందాల కింద ఇస్తుండ్రనేది అందరనే మాట. మళ్ళా బీజేపీకే ఎక్కువ వచ్చినాయట. కోర్టుకు సుత వాజిబే అనిపించి ఎలక్టోరల్ బాండ్లు రద్దు చేయాలి. ఇప్పటిదాకా ఎవలకు ఎవలెంత ఇచ్చిండ్రో వివరాలు ఎన్నికల సంఘానికి చెప్పాలని పోయిన నెల ఆర్డర్ వేస్తే ఎస్బీఐ లాపర్వా చేసే వరకు కోర్టు గరమైంది. ఈసీ ఆఫీసర్లు గా వివరాలను వెబ్సైట్లకు ఎక్కించినాక సీక్రెట్ చందాల భాగోతం ఈ శుక్రవారం నాడు బయటపడుతుంది అన్నట్టు.